శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు కుజకేతువుల వల్ల కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాం. తర్వాత శనికేతువుల వల్ల కూడా ఇబ్బంది పడ్డాం. శనికేతువుల వల్ల రేపు వచ్చే 13వ తారీఖు వరకు కూడా శనికేతువుల వల్ల ఉపద్రవాలు, రకరకాలైన ఉపద్రవాలు, వరదలు, భూకంపాలు, సమస్యలు, నీటి కాలుష్యాలు, రకరకాలైన వ్యాధులు, ఎవరు రక్షించుకోలేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా కుజకేతువులు, శనికేతువులు, శని వక్రించిన శని, మరి కుజుడు కంజంలో ఉన్న కుజుడు, మరి మీనంలో ఉన్న శని వల్ల వచ్చినాయి. అయితే ఈ శని రేపు వచ్చే 13 దాకా ఉంటున్నాడు. కుజుడు రేపు వచ్చే 13 దాకా ఉంటున్నాడు. కానీ శని మాత్రం నవంబర్ 27వ తారీఖు వరకు మీనంలో శని వక్రించున్నాడు. ఇట్లా శని వక్రించి ఉండటం వల్ల దేశానికి, ప్రజలకు, కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని సమస్యలు, కష్టాలు, బాధలు బాగా ఎక్కువగా ఉంటాయి. వాటిని గురించి మనం ఇప్పుడు ముందుగా చెప్పుకుందాం. ఇప్పుడు జరగబోయే సింహరాశిని గురించి చెప్పుకుందాం. సింహరాశిపతి సూర్య. ఈ సింహరాశిలో ఉన్నటువంటి సూర్యుడికి అష్టమంలో రాహు ఉన్నాడు. మరి ఈ అష్టమంలో రాహువే కాకుండా మరి ఈ సింహరాశిలో కేతు ఉన్నాడు. శని కూడా వక్రించడం వల్ల శని కూడా కుంభరాశిలో ఉన్నటువంటి ఫలితాన్ని చూపిస్తాడు. ఈ సింహరాశికి ఇబ్బంది. శని మీనం నుంచి మరి కన్యకు వచ్చేప్పటికల్లా కుజుడు సమసప్తకం ఉండటం, తర్వాత మరి సెప్టెంబర్ నెల 7వ తారీఖు చంద్రగ్రహణం రావటం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ సింహరాశికి చెప్పటానికి వీలుగానటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఒక మాట చెబుతున్నానండి. 9 గ్రహాలు ఉన్నాయి కదా. మొట్టమొదటి సూర్యుడు, 2 చంద్రుడు. వీళ్ళు బాగున్న తర్వాతే మిగతా గ్రహాలు చూస్తూ ఉన్నాం. అట్లాగే కుటుంబంలో వచ్చేప్పటికల్లా ఇంటి యజమానురాలు, మరి ఇంటి యజమానురాలు దగ్గర వచ్చేవాడు చంద్రుడిగా చూసుకోవాలి, ఇంటి యజమానిగా వచ్చేవాడు సూర్యుడుగా చూసుకోవాలి. వీళ్ళిద్దరూ ఎక్కడన్నా ఎవరు దెబ్బతిన్నా ఆ కుటుంబానికి ఎంత సమస్య వస్తుంది. కాబట్టి చంద్రగ్రహణం, శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాల వారు కానీ, కుంభరాశి వాళ్ళు కానీ, మీనరాశి వాళ్ళు కానీ, సింహరాశి వాళ్ళు కానీ, ఈ సమసప్తక శని వల్ల కానీ, శని కుజుల వల్ల కానీ, చంద్రగ్రహణం వల్ల కానీ మరి రకరకాలైన సమస్యలు, చదువుకునేవాళ్ళు, పుట్టిన పిల్లలు, మరి విదేశాల్లో ఉండేవాళ్ళు, చదువుకొని ఉద్యోగం చేసేవాళ్ళు, ఉద్యోగంలో సమస్యలు రావచ్చు. ఉద్యోగంలో సమస్యలు వచ్చినప్పుడు బాధలు ఎక్కువ రావచ్చు. ఈ బాధలతోటి చాలా రకాలైన సతమతాలు పడుతూ ఉండొచ్చు. సమస్య ఎందుకు వస్తుందంటే, చేతికి 5 వేలు ఉన్నాయండి. ఈ 5 వేలల్లో పొడుగాటి వేలు, మధ్య వేలు. ఈ మధ్య వేలు పొడుగాటి వేలు అంటే అన్నిటికీ గొప్ప వేలుగా చూసుకుంటాడు తెలియనివాడు. కానీ పొట్టి వేలు ఉందండి, బొట్టన వేలు. ఈ బొట్టన వేలు లేకుండా ఈ 4 వేలతో ఏదైనా పట్టుకుంటావా, ఏదైనా చేస్తావా? ఏది చేయలేవు. అట్లాగే ఈ బొట్టన వేలు ఎట్లాంటిదో ఇంటికి యజమాని అట్లాంటి వాడు. అట్లాగే నవగ్రహాలకు వచ్చేప్పటికల్లా సూర్యచంద్రుడు అట్లాంటి వాడు. అందులో చంద్రగ్రహణం, సమసప్తకమైనటువంటి కుజశనులు, శని వక్రం, నవంబర్ 27 వరకు రకరకాలైన సమస్యలు, బాధలు, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మరి వృత్తిలో కానీ, మరి ఆరోగ్యంలో కానీ, దేంట్లోనైనా సమస్యలు రావటానికి బాగా ఇబ్బందులు పడేటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. తొలి ఏకాదశి అంటారు. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి వస్తుంది. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు. ఆయన
కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి వనంలోకి వస్తాడు. మరి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసాలు అంటారు. చాతుర్మాస్య వ్రతం. మరి సన్యాసులు, పీఠాధిపతులు, వాళ్ళకి ఏమీ కోరికలు లేవు, ఎటువంటి ఆశలు లేవు, వాళ్ళ డబ్బు కావాలని లేదు, వాళ్ళకి ఏ కోరిక కూడా లేదు. సరిగా చెప్పాలంటే కొంతమంది మహామహులు నిద్ర ఆహారాలు మర్చిపోయి ఉంటారు. మరి సర్పం ఉందండి, వాయుభక్షణ, గాలి తీసుకొని బతుకుతుంది. అట్లాగే గాలితో, ప్రాణవాయువుతో జీవించేటువంటి మహామహులంతా కూడా ఈ చాతుర్మాస వ్రతం చేస్తారు. ఈ చాతుర్మాస వ్రతం ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు, 33 కోట్ల మంది దేవతలు ఎవరికీ ఎటువంటి అపకారం రాకుండా ఉండటానికి భూమి యందు ఉన్నటువంటి మహామహులంతా కూడా చాతుర్మాస వ్రతాలు చేస్తారు. అట్లాగే ఈ నెలల్లో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడాలి అనేటట్లయితే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఇక సింహరాశి వాళ్ళు కూడా జాతకం చూపించుకోండి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా జాతకం చూపించుకోండి. ఇది కూడా కాకుండా ఈ జాతక రీత్యా గ్రహశాంతులు కాక ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ దేవుని పూజిస్తే మీరు బయటపడతారు అనే వివరాలు కూడా చెప్పబడతాయి. కాబట్టి దీని ప్రకారం మీరు ప్రవర్తించండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.